వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష నియామకానికి మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయా? స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ సంస్థాగత ఎన్నికలకు బ్రేక్ పడనుందా? అధ్యక్ష పదవిపై గంపెడాసులు పెట్టుకున్న నేతలంతా స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఆగాల్సిందేనా? ఇటు పార్టీ వర్గాల్లోనూ అటు రాజకీయ వర్గాలను ఆసక్తి రేపుతున్న అధ్యక్ష పదవిపై కూర్చోబోయే నేత ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై సందిగ్ధత నెలకొంది. కమలం పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు ఎవరనే ప్రశ్న ఇప్పటికీ అందరి మెదళ్లను తొలుస్తోంది. ఎవరికి బాధ్యతలిస్తారనే అంశం పార్టీతో పాటు రాజకీయంగానే తీవ్ర ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం అధ్యక్ష నియామక ప్రక్రియకు కొన్నాళ్లు బ్రేక్ వేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. బ్రేక్ వేస్తారా, లేక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత సంస్థాగతంగా అధ్యక్షుడిని ఎంపిక చేస్తారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు కిషన్ రెడ్డి అధ్యక్షతనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన్ను మార్చి కొత్త వారికి బాధ్యతలు ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయని బీజేపీ భావిస్తోంది. దీంతో కిషన్ రెడ్డినే కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త అధ్యక్షుడు వస్తే సమయం తక్కువగా ఉండి కార్యవర్గం సెట్ అయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు పార్టీలో ఎలాంటి మార్పులు చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. కాంగ్రెస్ బీసీ నాయకుడిని పీసీసీ చీఫ్గా నియమించింది. దీంతో బీజేపీ సైతం బీసీకి ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ బీజేపీలో కొత్త ప్రెసిడెంట్గా పార్టీ ఎవరిని నియమిస్తుందనేది పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఉన్న ఫలంగా అధ్యక్షుడి ఎంపిక జరిగితే పార్టీపై ఆ ప్రభావం అవకాశం ఉంది. అలాగే పార్టీ కార్యక్రమాలతో పాటు స్థానిక ఎన్నికల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుందనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొత్త పాత నేతల మధ్య అంతర్గత వార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన అధ్యక్షుడికి రాష్ట్ర నాయకత్వంతో పాటు పార్టీ కేడర్ సహకరిస్తుందా అనే సందిగ్ధత నెలకొంది. అంతేకాదు, ఒకవేళ స్థానిక ఎన్నికల్లో విఫలమైతే ఆ ప్రభావం చివరి వరకు ఉంటుందనే అంచనాలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లుగా సమాచారం. అందులో భాగంగానే రాబోయే కాలంలో వరుసగా ఎన్నికలు ఉండడంతో అధ్యక్ష ఎంపిక ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర మంత్రి బాధ్యతలతో పాటు కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినా గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం 8 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోవడంలో కిషన్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే ఇటు స్టేట్ చీఫ్గా అటు కేంద్ర మంత్రిగా బాధ్యతలు ఉండడంతో స్టేట్ చీఫ్గా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేకపోతున్నారు. తొందరగా అధ్యక్ష పీఠ నుంచి దిగిపోవాలని ఉంది అనే అభిప్రాయాన్ని కిషన్ రెడ్డి పదే పదే వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఇన్సైడ్ మాత్రం కిషన్ రెడ్డి అధ్యక్ష పీఠం మీద ఇంకొకరిని కూర్చోనివ్వకుండా చేస్తున్నారని విమర్శలు కిషన్ రెడ్డిపై బలంగా వినిపిస్తున్నాయి. బయటకు మాత్రమే నాకొద్దు ఈ అధ్యక్ష పదవి అంటారు, లోపల మాత్రం చేసేది చేస్తున్నారనే విమర్శలు కిషన్ రెడ్డిపై వస్తున్నాయి.
ఈ మధ్యకాలంలోనే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. దీంతో ఇప్పుడిప్పుడే పార్టీ కార్యకలాపాలపై కిషన్ రెడ్డి ఫోకస్ పెడుతున్నారు. వరుసగా రివ్యూలు చేపడుతున్నారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్, హైడ్రా, మూసీ ప్రక్షాళన అంశాలతో పాటు మెంబర్షిప్ డ్రైవ్పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు చేస్తూ ప్రజలను బీజేపీ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్, తిరంగా ర్యాలీల ఫార్ములా వచ్చే స్థానిక ఎన్నికల్లో ఫలితాలనిస్తుందా లేదా అనేది అటుంచితే ఇక పార్టీ అధ్యక్షుడి పీఠంపై పలువురు నేతలు గంపెడాసలతో ఉన్నారు. ఎవరికి వారు తమకే వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న స్థానిక సంస్థలు దగ్గర పడుతుండటంతో సంస్థాగత ఎన్నికల ప్రాసెసింగ్లో పెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే బూత్ స్థాయి, మండల డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి అధ్యక్ష ఎంపికలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది స్టేట్ చీఫ్ ఎన్నిక మాత్రమే. త్వరలో అధ్యక్ష ఎన్నిక పూర్తవుతుందని పార్టీ వర్గాలు ఏడాది నుంచి చెప్పుకొస్తున్నప్పటికీ పరిస్థితులు చూస్తుంటే అందుకు భిన్నంగా కనిపిస్తోంది. మొత్తం మీద తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం రోజుకో మలుపు తిరుగుతోంది. అధ్యక్షుడి ఎంపికలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో అధిష్టానం ఉందనే చర్చ జరుగుతున్న తరుణంలో ఉగ్రదాడులు తెరమీదకొచ్చాయి. ఆపరేషన్ సింధూర్తో అధ్యక్షుడి ఎంపిక కథ కంచికి చేరినట్టయింది. ఇక ఆపరేషన్ సింధూర్ చల్లబడింది. రేపో మాపో అధ్యక్షుడిని ప్రకటిస్తారని అనుకున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ నోటీసుల పంచాయతీ తెరమీదకొచ్చింది. దీంతో రాష్ట్ర అధ్యక్ష పంచాయతీ ఇప్పట్లో లేనట్టే అనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డి అనుకున్న రాజకీయమే బీజేపీలో నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల వరకు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే దాదాపు మరో 3 నుంచి 4 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న అధ్యక్ష పదవిపై గంపెడాసులు పెట్టుకుని ఉన్న కాషాయ నేతలకు అధిష్టానం పెద్దలు ఎవరికి న్యాయం చేస్తారనేది వేచి చూడాలి మరి. సో ఇది వాటి 1TV స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.